మానవుల జయంతి వర్ధంతి సమయాల్లోనే కాకుండా ప్రతినిత్యం వారి త్యాగాలను స్మరించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పద్మశాలి బీసీ సంఘం సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సో ఇందాక పెద్దలు అందరూ కూడా వారు జీవిత చరిత్ర గురించి చెప్పారు. ఒకటే మనం ఏం గౌరవించాలి అంటే మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వారు పుట్టారు. సో మన అందరికి ఇంకా గౌరవం ఉండాలి. మొత్తం రాష్ట్రం కంటే మొత్తం దేశం కంటే ఎక్కువ గౌరవం ఆదిలాబాద్ జిల్లాకి. వాంకిడి ఆసిఫాబాద్ మనం ఇప్పుడు ఉన్న ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ వాంకిడి మండలంలో పుట్టి మళ్ళీ అప్పుడు ఆయన బీసీ వర్గాల్లో కానీ మిగతా వెనకబడి వర్గాలు కానీ ఎందుకు వెనక ఉన్నాయి, ఏ విధంగా వారికి కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి, సమాజంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించాలి, దానికి అన్ని రాజకీయ నాయకులకి ఓన్లీ ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ నాయకులకి ఒక ఐడియాలజీ, ఒక సోషల్ రిఫార్మర్, ఒక ఫిలాసఫర్ ఆయన. సో ఇప్పుడు తెలంగాణ సాధించడానికి మేజర్గా మీ అందరికీ తెలుసు ఒకటి కారణాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు, తర్వాత నిధులు, తర్వాత నియామకాలు. అంటే మూడు చాలా అన్ని పొలిటికల్ పార్టీస్ అప్పుడు కూడా అంటే ఈ స్ఫూర్తి ఎవరు ఇచ్చారంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందరూ కూడా పాటిస్తూ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్స్ కూడా అయినాయి. సో ఇటువంటి మన వారి స్ఫూర్తి తీసుకొని ప్రభుత్వం ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొని వస్తున్నాయి అంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూ గారు వారి స్ఫూర్తితోనే వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధించడానికే ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇందాక మన అడిషనల్ కలెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు మనం అందరూ చూస్తే యూత్ సంఖ్య చాలా తక్కువ ఉంది. ఎటు పోతున్నారు, మళ్ళీ యూత్ ఏ దిశలో పోతున్నారు అదే మనం చూడాలి. యూత్ మంచి దిశలో పోతున్నారా, చెడు దిశలో పోతున్నారు? అందరూ సంఘాల నాయకులు పెద్దలు చాలా మంచి ఆలోచనలు, చాలా ఇటువంటి ప్రోగ్రాం ఘనంగా జరగాలి అన్ని. ఎందుకంటే మీరు చాలా అంటే రోజు నుంచి కృషి చేస్తున్నారు. మన డిబిసిడి గారు మీటింగ్ పెట్టారు, తర్వాత ఫండ్స్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. అవి అన్ని మనం మంచిగా చేస్తున్నాం. అన్ని జయంతిలు, మహనీయ జయంతి అన్ని మంచిగా చేస్తున్నాం. కానీ యూత్ ఏ దిశకి వెళ్తున్నారో అది ఒకటి చూడాల్సిన మన బాధ్యత ఉంది. ఇప్పుడు వారు ఏవైతే స్ఫూర్తి ఉన్నాయో మీ నెక్స్ట్ జనరేషన్ కి కూడా తెలవాలి, వారి నెక్స్ట్ జనరేషన్ కి కూడా తెలవాలి, చిన్న పిల్లలకి తెలవాలి, యూత్ కి తెలవాలి. ఓన్లీ పెద్దల మాత్రమే తెలిస్తే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో ఎవరైనటువంటి జయంతి మహనీయులు జయంతి జరుపుకుంటారు అవి మనం ఆలోచన చేయాలి. దయచేసి మీ అందరికీ కోరుతున్నాము. నాకు తెలిసిన వరకు ఇందాక రమేష్ గారు చెప్పారు బుక్స్ లో ఉన్నాయా లేవా. నాకు తెలిసిన వరకు మన ఇక్కడ లోకల్ బుక్స్ లో తెలంగాణ సంబంధించిన అన్ని స్కూల్ బుక్స్ లో అన్నిట్లో వారి గురించి చాలా వివరించడం జరిగింది. పిల్లలు ఎట్లగా నేర్చుకుంటున్నారు, కానీ ఇటువంటి అధికారంగా కూడా చేస్తున్నాము. అండ్ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు నేను అడ్మినిస్ట్రేషన్ లో కూడా మా ఆఫీసర్స్ కి చెప్తున్నాము, మనం ప్రజలకి ఏ విధంగా సేవలు చేయాలి, ట్రాన్స్పరెన్సీ మేనర్ లో, భూమి సమస్య కావచ్చు, మిగతా సమస్య కావచ్చు, ట్రాన్స్పరెన్సీ మేనర్ లో మనం చేయగలిగితే తెలంగాణ వచ్చింది అంటే ఆ ఆశయాలు మనం సాధించుకోగలుగుతాము. అంటే ఆ ఆశయాలకి మనం విజయవంతంగా చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా మీ వంతు ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని సంక్షేమాల పథకాలు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారు ఏవైతే స్ఫూర్తి ఉన్నాయో దానికి ప్రతిరోజు చర్చ చేసి నెక్స్ట్ జనరేషన్ ని కూడా తీసుకొని వెళ్ళాలి. మీ అందరికీ కూడా